న్యూస్లలో మీరు చూస్తూ ఉన్నారు. నిలబడినటువంటి క్యాండిడేట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఏమంటున్నారు, నేను తలుసుకుంటే గల్లీల నుంచి బయటికి పోలేరు, మీరు ఇళ్లలో కూడా మీ అడ్రస్లు ఇక ఇల్లు చూడలేరు మీరు అనే బెదిరిస్తున్నాడు. వాస్తవం అది వస్తుంది కదా. మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కానీ అలాంటి మాట్లాడినటువంటి సంఘటనలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉప ఎన్నిక రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి ఇది. ఎందుకనంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఏదైతే చెప్పిండో చెప్పిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించినటువంటి మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కనుక సరే కొత్తగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మాటలు చెప్తుంది, హామీలు ఇస్తుంది, 13 హామీలు 6 గ్యారంటీలు ఇవన్నీ చెప్పి అధికారంలో వచ్చిన మాట వాస్తవం. ప్రజలు ఆశపడ్డారు కేసీఆర్ కంటే కూడా ఎక్కువ స్కీమ్స్ ఇస్తాడు అని చెప్తుండు కదా, ఇస్తాడేమని. కానీ ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు కాలేదు. గ్రామీణ ప్రాంతంలో రైతులు, గ్రామాలలో ప్రజలు, సిటీలలో కూడా అసలు కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ సమస్య బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ట్రాఫిక్ సమస్య అన్నీ కూడా కంట్రోల్ అయిన మాట వాస్తవం. అదే కాకుండా కూడా ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఇక్కడ జరుగుతున్నటువంటి అభ్యర్థుల మధ్యన కాదు. కేసీఆర్ మీ ఎక్కడ పోయి అడిగినా అమ్మ మీరు ఓటేటేస్తారు ఏంటంటే కేసీఆర్ సార్, కేసీఆర్ అంటే ఏం గుర్తామంటే కారు గుర్తు, కేసీఆరే కావాలి, కేసీఆరే రావాలి, కేసీఆర్కే మా ఓటు అని చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఈ జూబ్లీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కేసీఆర్ కావాలంటున్నారు. విసిగిపోయినారు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే చూస్తున్నాం వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆధిపత్య పోరు, మరి డబ్బుల పోరు, కాంట్రాక్టుల పోరు. వాళ్ళ శాసనసభ్యులే రోజు స్టేట్మెంట్ వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇన్ని రోజులు ముస్లిమ్స్ మీద లేనటువంటి ప్రేమ ఈ ఓడిపోతున్నాం తెలవగానే నిన్నటి నుంచే అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తాం. ఎందుకు మంత్రి పదవి ఇస్తున్నట్టు మీరు చెప్పండి. అంతా చదువుకున్నటువంటి యువకులు ఈరోజు టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నాయి, అందరికీ తెలుసు. ఎందుకంటే ఈడ ఓటమి పాలు చెందుతుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ముస్లిం సోర్స్ ఏమైనా అజారుద్దీన్కి ఇస్తే మాకు ఓట్లు వేస్తారేమని వాళ్ళ తపన. మంత్రులందరూ వరుసగా దిగిరు కన్నా, మరి దాంట్లో ఏమన్నా మీకు ఏమన్నా ఉందా, మీకు భయపడే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే పక్కా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని ఏమన్నా ధీమా ఉన్నది, ఎట్లా చెప్పగలరు? ఇక్కడ మంత్రులు దిగని, రాహుల్ గాంధీ రాని, ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ వచ్చినా కూడా, సోనియా గాంధీ రాని, మొత్తం ఖర్గే గారు రాని, ఎవ్వరు వచ్చినా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుంది. ప్రజలు ఎప్పుడు డిసైడ్ అయిపోయినలు ఇక్కడ కారు గుర్తుకే ఓటు వేయాలని చెప్పి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ తోటి